జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నాయకుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చి తన కుటుంబంలో చిచ్చు పెట్టారని పవన్ పై ఫైర్ అయ్యారు ముద్రగడ. తనతో బంధం తెచ్చుకున్న తన కుమార్తెను ముద్రగడ కూతురు అని అందరికీ పరిచయం చేసేలా పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. మీరు వదిలేసిన 2 భార్యలు ఇప్పుడు కలిసున్న 3వ భార్యను ఎందుకు పరిచయం చేయలేదని పవన్ను ప్రశ్నించారు ముద్రగడ. నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. మొదగా పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా పద్మనాభం కూతురు కాదే, మొదగా పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ 2 భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద గురించి పరిచయం చేయి, 3వ భార్య కూడా గురించి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ 3 భార్యలు గురించి డైరెక్ట్ పరిచయం చేయి. ఇప్పుడు 1వ భార్య 2వ భార్య వారి డైవర్స్ ఇచ్చేసాను, 3వ భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు? మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకొని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్రేకం తెచ్చేసుకొని ఎందుకు మాట్లాడాల? ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను. వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే మొదగా పద్మనాభం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి, మొదగా పద్మనాభం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి బాబుతారుగా, మొదగా పద్మనాభాన్ని ఏపరొట్టు వేసేసి మెడలో అమ్మవారికి దారిస్తామని చెప్పేసి చెప్పారంట. నిన్న జోహార్ మొదగాడ అని చెప్పిస్తున్నారట. ఓహో, ఏమి నటన బాబు! మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. నటించి ప్రజలు మోసం చేయకు బాబు నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.